హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు బిఎస్ టాక్ షో. నేను మీ బుర్రా శ్రీనివాస్. ఆధ్యాత్మిక హిందూ బంధువులందరికీ నమస్సులు. మన నిత్య జీవితంలో అనేక సమస్యలు, అనేక సవాళ్ళు, వీటికి ఆధ్యాత్మిక పరిష్కారం వెతుక్కోవడంలో మనం ప్రతినిత్యం ఉంటాం. మరి ఈ యొక్క ఆధ్యాత్మిక లేదంటే మన సమస్యలకి పరిష్కారాలు, నిత్య జీవితంలో ఎన్నో సమస్యలు, అటు ఉద్యోగం, అటు ఆరోగ్యం, ఇట్లా అమెరికా వెళ్ళాలి, లేదంటే ధనలాభం కలగాలి, లక్ష్మీదేవి కటాక్షించాలి, ఇట్లా ఎన్నో సమస్యలు. వీటన్నిటికీ పరిష్కారం ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మార్కెట్లో చాలామంది గురువులు ఉన్నారు, చాలామంది ఆస్ట్రాలజర్స్ ఉన్నారు. మరి ఎవరిని కలవాలి? ఎవరైతే మనకు సరైన పరిష్కారాన్ని ఇస్తారనేది మనకు చాలాసార్లు ఒక కన్ఫ్యూజన్. మరి నేను ఇటీవల కాలంలో చూసిన గొప్ప జ్యోతిష్యుల్లో ఒక జ్యోతిష్యుడిని వాళ్ళ మీకు పరిచయం చేయబోతున్నాను. లైవ్లో ర్యాండమ్ పర్సన్కి కూడా కాల్ చేసి అక్యురేట్గా జ్యోతిష్యం చెప్పిన వీడియో నేను చూశాను. చాలా అద్భుతం అలా. ఎందుకంటే ఎన్నో వివరాలు ఉంటే కానీ, లేదంటే మనిషి ముందు కూర్చుంటే కానీ చాలామంది చెప్పలేరు. అలాంటిది లైవ్లోనే కాల్లో చెప్పి అక్యురేట్గా చెప్పడం, అది నాకు బాగా నచ్చింది. మరి ఆయన ఎవరో కాదు, మురళీధర్ శర్మ గారు. ఆయన దత్తాత్రేయ గణపతి ఉపాసకులు, అమ్మవారి సేవకులు, అట్లాగే మల్కాజ్గిరి గణపతి ఆలయ ప్రధాన అర్చకులు. మరి వారి వల్ల మన స్టూడియోకి వచ్చారు. మీకున్న సమస్యల్ని, సందేహాలని, మీ సమస్యలు నా సమస్యలుగా అనుకొని ప్రస్తావిస్తాను. చూడండి. దానికి తగిన పరిష్కారాల కోసం గురుగారు కాల్ చేయండి. ఆయన ఖచ్చితంగా అటెండ్ అవుతారు, ఆయనే మాట్లాడతారు, మీ సమస్యలన్నిటికీ పరిష్కారం తెలియజేస్తారు. గురుగారు నమస్తే అండి. మహాదేవ, శ్రీమాత్రే నమః. బాగున్నారండి? చాలా బాగున్నాను గురుగారు. మీరు ఎలా ఉన్నారు? మీ దివ్య తేజస్తో వెలిగిపోతున్నారు మీరు. చాలా సంతోషం. అంటే మీ మొహంలో చాలా మంచి కళ ఉంటుంది, నాకు బాగా నచ్చుతుంది. సో గురుగారు, ఇప్పుడు మనం కార్తీక పౌర్ణమిలో ఉన్నాము, త్వరలో రాబోతుంది. ఏంటి దీని విశిష్టత? మనకు సుమారుగా కూడా ప్రతి నెలలో కూడా పౌర్ణమి అనేటువంటిది రావడం జరుగుతుంది. నెలకు ఒక పౌర్ణిమ. మనకు ఉండేటువంటి 12 నెలలలో కూడా 12 నెలలలో ఒక్కొక్క పౌర్ణమి, ఒక్కొక్క అమావాస్య అనేటువంటిది రావడం ఎంతో విశేషము. శుక్లపక్ష చంద్రుడు దినదినము కూడా ప్రవర్తమానము చెంది 16 కళలతో ఎంతో అద్భుతంగా కూడా ఒక వెలుగును, ఒక తేజస్సును మనకు అందించేటువంటి రోజే పౌర్ణమి. శుక్లపక్ష చంద్రుడు అంటే పక్షం అంటే 15 రోజులు. మనకు ఈ 15 రోజులలో దినదినము కూడా ప్రవర్తమానం అవుతూ, అంటే పెరుగుతూ 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 కూడా ఒక పౌర్ణమి రోజు అద్భుతంగా మనకు విశేషంగా కనబడతాడు. దానిని పౌర్ణమి అంట. ఇక శుక్లపక్ష మనకు పౌర్ణమి నుండి కూడా కృష్ణపక్షం నుండి కూడా కాస్త డౌన్ఫాల్ అవుతూ 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 అమావాస్యకు వస్తుంది. ఇదొక 15 రోజులు, ఇదొక 15 రోజులు సుమారుగా. అయితే ఇక్కడ మనకి ఏ విధంగానైతే ఉదయాత్పూర్వము సూర్యోదయంలో డి విటమిన్ దొరుకుతుందో, ఇది ఎంత నిజమో, ఈ పౌర్ణమి రోజు ఆ వెన్నెల కాంతిలో మనం ఉండడం వల్ల తప్పకుండా చంద్రునికి సంబంధించి ఒక మనీ రిలేటెడ్ మనకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కూడా మనము బ్లాకేజెస్ అంటారు కదా, మనీ బ్లాకేజెస్ అవ్వడము, లైక్ మేము వారికి ఎవరికో డబ్బు ఇచ్చాము, వాడు సమయానికి ఇవ్వడం లేదు అనేటువంటి వారు కానీ, వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఏదైనా మనీ రిలేటెడ్ అండ్ హెల్త్ రిలేటెడ్ ఖచ్చితంగా అధిగమించవచ్చు. ఎందుకు అంటే చంద్ర అరిష్టేతు సంప్రాప్తే చంద్ర పూజాంచ కారయేతు చంద్ర ధ్యానం ప్రవక్ష్యామి మనఃపీడోపశాంతయేతు. మనస్సు, ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ₹1,00,00,000 మిమ్మల్ని ఎక్కువ పెట్టమంటే మీ మనసు, మీ యొక్క ముఖంలో ఎంత తేజస్సు వస్తుంది, అవునా కాదు? ఎవరి ముఖంలోనే వస్తుంది. ₹1,00,000 నువ్వు తీసుకోపో అనేసరికి వెలిగిపోతుంది. విన్నరా? ఏ వ్యక్తికైనా కూడా తనలో నచ్చేటువంటి విషయం ఏమిటంటే తన పేరు కంటే అత్యద్భుతంగా నచ్చేది ఏమిటంటే డబ్బే. ఇక అంతకు మించింది లేదు నన్ను అడిగితే మాత్రం ఇప్పుడున్నటువంటి కలియుగంలో. కనుక అలాంటి డబ్బుకు సంబంధించి అధిపతి ఎవరై అంటే చంద్రుడు. కనుక ఈ యొక్క పౌర్ణమిని మనము, ఈ పౌర్ణమే కాదు ఏ పౌర్ణమి అయినా కూడా ఎంతో విశేషమే మనకు. ఇప్పుడు అంటే కార్తీక పౌర్ణమి. అయితే ఈ కార్తీక పౌర్ణమి ఏమిటి? 365 దీపాలంటే వత్తులు వెలిగించాలి. అంటే ఈ యొక్క కార్తీక పౌర్ణమి రోజు మాత్రమే నేను 365 వత్తులు వెలిగించేసి మిగిలిన రోజులు నేను గుడికి వెళ్ళను,
ఇంట్లో దీపారాధన చెయ్యను అంటే మాత్రం కుదరదు. అచ్చా. విన్నరా? 365 రోజులకు సంబంధించి ఈ రోజు దీపారాధన చేయి అంటే ఈ వత్తులను వెలిగించుకోవాలి. ఓకే. తులసి చెట్టు వద్ద కావచ్చును, ఏదైనా దేవాలయంలో అయినా కూడా మనం వెలిగించుకోవడం వల్ల ఎప్పటికైనా కూడా చేసుకున్నటువంటి తెలుసో తెలియకో చేసుకున్నటువంటి పాపాలకు గానుగా మనకు ఒక పుణ్యఫలం అనేటువంటిది లభిస్తుంది. చలికాలంలోనే ఈ యొక్క మనకు ఇప్పుడు ఈ కార్తీక మాసం అంటేనే ఎంతో చలి. ఇందులో శాస్త్రంలో మరొక విషయం ఏమిటి అంటే దీపదానాలు. ఓకే. దీపాలు ఎక్కువగా కూడా వెలిగించడం వల్ల ఉష్ణోగ్రత అనేటువంటిది కొంత చల్లదనం అంటే ఈ చల్లదనం నుండి వెచ్చదనంగా మారేటువంటి పరిస్థితి కూడా ఉంటుందని మనకు పురాణంలో చెప్పబడింది. కనుక ఎన్నో అద్భుతమైనటువంటి విషయాలు దాగున్నటువంటిదే మన యొక్క సంప్రదాయం. కనుక ఈ పౌర్ణమి మరొక పౌర్ణమి అనేటువంటిది కాదు, ప్రతి పౌర్ణమి రోజు కూడా రాత్రి 8:40 నుండి 9:40 వరకు సుమారుగా ఈ 1 అవర్లో అమ్మవారి యొక్క ఫోటోకు చక్కగా కూడా మల్లెపూల మాల వేసి రాళ్ళ ఉప్పుతో దీపారాధన చేయాలి. అంటే ఐశ్వర్య దీపం అంటారు ఇది. ఒక 5 పౌర్ణములు ఎవరైతే ఆచరిస్తారో ఖచ్చితంగా వారికి ఎలాంటి మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా 100% చెప్తున్నా తొలగిపోతాయి. వినరా? ఇది ప్రతి శుక్రవారం చేసుకోవాలి. ప్రతి శుక్రవారం ఒకవేళ ఎవరైనా ఓపిక గల ఉండేటువంటి వారు ప్రతి శుక్రవారం కూడా ఐశ్వర్య దీపాన్ని ఏర్పాటు చేసుకోవడం వల్ల ఓపెన్ ఛాలెంజ్ కింద కామెంట్ పెట్టవచ్చు. 100% ఐశ్వర్య దీపం పెట్టి వారు మనీకి సంబంధించినటువంటి అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందవచ్చు. అయితే అది ఈ పౌర్ణమి నుంచి అయినా మీరు ప్రారంభించుకోవచ్చును, లేదా ఒక శుక్రవారం నుండి అయినా ప్రారంభించుకోవచ్చు. విన్నారా? మనిషికి తన పేరు తర్వాత అత్యంత ఇష్టమైంది కావాల్సింది మనీనే, రైట్? సో ఈ మనీకి సంబంధించి అనేక సమస్యలు మీరు ఎన్నోసార్లు చెప్పుంటారు మా ప్రేక్షకుల కోసం కూడా. అసలు అంటే లక్ష్మీదేవి కరుణించాలి, కటాక్షించాలి అంటే ఏం చేయాలి? పరిహారాలు అంటే అండి చాలా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మీ పేరు శ్రీనివాస్ ఉదాహరణ, పలానా వ్యక్తి పేరు ఒక ఎక్స్, పలానా వ్యక్తి పేరు ఒక వై. ఎవరి జాతకరీత్యా ఒక లగ్నం అనేటువంటిది ఉంటుందో, ఓకే, లగ్నాధిపతి ఎక్కడ ఉన్నాడు, ద్వితీయాధిపతి అయినటువంటి అంటే ధనాధిపతి 2వ స్థానానికి సంబంధించినటువంటి అధిపతి ఎవరు, అదేవిధంగా భాగ్యాధిపతి లాభాధిపతి ఎవరు, వీరు కొన్ని గ్రహాలతో కలిసి ఉన్నారు అంటే కలవకూడని గ్రహాలతో కలిసి ఉన్నారా, ఓకే, అసలు వీరి జాతకం ఏమిటి. ఇప్పుడు మీ బ్లడ్ గ్రూప్ వేరు, నా బ్లడ్ గ్రూప్ వేరు, వారి బ్లడ్ గ్రూప్ వేరు. రక్తమే ఇక్కడ అంతటా బ్లడ్డే, కానీ గ్రూపులు చేంజ్ ఉంటుంది. ఏ గ్రూప్ అని, ఏబి అని, లేదా మరొకటి అని. మనకు రెమెడీ కావాలి, మనీ రిలేటెడ్ మంచి రెమెడీ కావాలి అంటే జాతక పరిశోధన అనేటువంటి మస్ట్ ఇక్కడ. దశ అంతర్దశలు ఏమిటి, ఇవి నడిచేటువంటి నక్షత్రాలు ఏమిటి, ఈ నక్షత్రాధిపతులు ఎవరు, అట్లా చూసుకొని మనం రెమెడీ చేస్తే విత్-ఇన్ 41 డేస్లోనే రిజల్ట్ వస్తుంది. నేను మీకు ఒక లైవ్లో ఒక స్క్రీన్ షాట్ ఇస్తే వీరికి వేయండి. నేను విత్-ఇన్ 11 డేస్లోనే అమెరికాలో ఉండేటువంటి వారు జాబ్ రిలేటెడ్ ఇష్యూస్తో ఉంటే విత్-ఇన్ 11 డేస్లో 11వ రోజు హోమం చేసే రోజే ఆ యొక్క జాబ్ కన్ఫర్మ్ అయిపోయింది. అది కనెక్ట్ కావాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీకు నేను ఏ విధంగా కనెక్ట్ అయ్యానో వారు ఎవరైతే ఉన్నారో ప్రేక్షకులు మన రెమెడీకి కనెక్ట్ కావాలి. కనెక్ట్ అయితే తప్పకుండా వారికి నమ్మాలి, 100% చేయాలి. చెప్దాం వారి కోసం ఎక్సలెంట్ రెమెడీ చెప్తాను, చెప్పొద్దని కాదు, కానీ ఇది మాత్రం సబ్జెక్ట్ ఇది. ఎవరి జాతక రీత్యా, ఎవరి లగ్న రీత్యా ఏ రెమెడీ చేస్తే బాగుంటుంది అనేటువంటిది అది 100% కరెక్ట్. అందుకే కొందరికి మేము ఈ రెమెడీస్ చేశాము, మేము ఆ రెమెడీస్ చేశాము, మాకు ఫలితం లేదు అని అనుకునేటువంటి వారికి మనం ఏం చెప్పలేము. జాతకంలో ఏమైనా దోషాలున్నా లేదా కొంత ఇబ్బందికరమైనటువంటి ఏలినాడు శని కానీ, 12వ స్థానంలో శని నీచబడి ఉన్నా, ఒకవేళ వీరిది వృషభ లగ్నం అయ్యింది, 12లో శని భగవానుడు ఉంటే మేషంలో శనిశ్వరుడు నీచబడతాడు అక్కడ. ఈ శనిలో శని దశ ఇప్పుడే స్టార్ట్ అయితే ఏ రెమెడీస్ చేసినా కూడా ఫలితం ఉండవు. కనుక దానికి సంబంధించింది ఏం చేయాలి, దిష్టి తీయాలి. ఈ దిష్టి ఎలా తీయాలి అదొక సబ్జెక్ట్. అట్లా అయితే మీరు అడిగినటువంటి మనీ రిలేటెడ్ ఏమిటి అంటే వీరికి ఇందాక నేను పౌర్ణమి విషయంలో చెప్పి ఉన్నాను కనుక ఓపికగా కూడా వినాలి ఖచ్చితంగా కూడా. 8 మట్టి పాత్రలు
ఒక 2 పెద్దవి తీసుకోవాలి, 2 చిన్నవి తీసుకోవాలి. ఓకే. దీనికి మొత్తము కూడా పసుపుతో కుదిర్చుకొని చక్కగా కూడా మొత్తం 8 మట్టి పాత్రలు, 8టికి కూడా పసుపుతో కుదిర్చుకున్న తర్వాత ఒక 2 ముందుగా 2 పెద్దవి తీసుకొని అందులో రాళ్ళ ఉప్పు పోసుకొని దానిపై 2 మట్టి ప్రమిదలు చిన్నవి పెట్టుకోవాలి. దీనికన్నా ముందు గ్రీన్ రిలేటెడ్ సారీతో ఉండేటువంటి అమ్మవారి యొక్క లక్ష్మీదేవి అమ్మవారి యొక్క ఫోటో మనకు కావాలి. అచ్చా. ఆ యొక్క ఫోటోకు మల్లెపూల మాల వేసుకొని ఆ అమ్మవారి ఫోటో ముందు అష్టదళ పద్మ ముగ్గు వేసి దానిపై ఒక రాగి ప్లేట్ పెట్టేసి దానిపైన ఈ యొక్క మనం ఇందాక చెప్పినటువంటి యొక్క మట్టి ప్రమిదలు పెట్టేసి అందులో ప్యూర్ ఆవు నెయ్యి పోసి 3 వత్తులు వేయాలి. ఒక వత్తు వచ్చేసి తూర్పుకు గుర్తుంచుకోండి, మరొక వత్తి ఈశాన్యానికి, మరొక వత్తి వచ్చేసి ఉత్తరం. ఈ దిశలుగా ఎప్పుడైతే మనం దీపారాధన చేసి 5:40 నుండి 5:55 లోపు ఉదయం, ఇది శుక్రవారం రోజు 5 శుక్రవారాలు ఎవరైతే చేస్తారో ఈ విధంగా తప్పకుండా మనీ రిలేటెడ్ 100% ఛాలెంజ్గా చెప్తున్నా, అసలు ఎలాంటి మనీ రిలేటెడ్ బ్లాకేజెస్ కానీ మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నా కూడా వారికి తొలగిపోతాయి. 5:40 నుండి 5:55 లోపు ఈ 15 నిమిషాల లోపే వీరు దీపారాధన చేయాలి. ఈ 15 నిమిషాల లోపు చేసేటువంటి యొక్క పనికి మనం గంట సేపు ముందే లేవాలి, ఎంత శుభ్రం చేసుకోవాలి, ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి. ఇక దీపారాధన చేసిన తర్వాత కనకదార స్తోత్రం కానీ లేదా మనకు శ్రీ సూక్తమైన హిరణ్యవర్ణాం హరణీం సువర్ణ రజతస్రజాం ఇట్లా మనకు ఈ యొక్క శ్రీ సూక్తం మొదలవుతుంది. ఇదైనా చదవండి. మేము ఇది చదవలేము అది చదవలేము అనుకునేటువంటి వారు శ్రీమాత్రేణ మహానయికైనా కూడా చేసుకుంటూ కూర్చోండి. వితిన్ 3 వారాల్లో ఈ రెమెడీ చేసి నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కింద కామెంట్స్ చూస్తే అసలు ఎక్సలెంట్, అవునా, చాలా బాగుంది ఈ రెమెడీ. సూపర్. రైట్. ఆకస్మిక ధనలాభం అని కొందరు కలుగుతుంటది, అది మనం కూడా ఆశించవచ్చా? తప్పకుండా, ఎందుకు ఆశించలేదు? అంటే ఆకస్మిక ధనలాభం కదా, అత్యాశ ఉద్యమం అని అడుగుతున్నా. ఆకస్మిక ధనలాభం అనేటువంటి దాంట్లో ఇందులో మన జాతకంలో కొన్ని యోగాలు ఉంటాయి. గజకేసరి యోగం కానీ బుధాదిత్య యోగాలు కానీ ఇట్లా కొన్ని యోగాలలో ఓకే మనం ఒక ల్యాండ్ ఒక 2 years 4 years బ్యాక్ కొని పెట్టుకొని ఉన్నాం, స్థిరాస్తి. అలా సడన్ గా ల్యాండ్ రేటు పెరిగింది, అది ఆకస్మిక ధనమే కదా. ఏదో విషయంలో మీ ఫ్రెండ్ పలానా విల్లా ఉంది లేదా పలానా సైట్ ఉందిరా అది అమ్మి పెట్టండి అని చెప్పి అన్నారు. ఒక అనుకోకుండా మీరు చేసినటువంటి ప్రయత్నము మీ జాతక రీత్యా యోగం నడుస్తూ ఉన్నది, అది సక్సెస్ అయ్యింది, దాని నుంచి మీకు ఎంతో కొంత డబ్బు వచ్చింది. ఇది ఆకస్మిక ధనం. ఏమీ పని చేయకుండా ఇంట్లో నేను ఖాళీగా కూర్చుంటాను, నేను ఈ రెమెడీ చేస్తాను, నాకు ఆకస్మిక ధనం అంటే తప్పు. మనము చేసే అటువంటి పని ఏదైతే ఉందో నిత్య జీవితంలో నేను ఒకటే చెప్తాను, మీ పనే మీకు భగవంతుడు. మీరు దేవాలయానికి వెళతారా వెళ్ళరా తర్వాత సంగతి. మీరు పని చేసే అటువంటి ఆ పరికరాలు కావచ్చును, పరిహారాలు కావచ్చును, మీరు పని చేసే అటువంటి చోటు కావచ్చును, దాన్ని ప్రేమించండి. దాని నుండి ఖచ్చితంగా ఒక పాజిటివిటీ వస్తుంది. మీరు ప్రేమగా పని చేయండి. ఏదో తిట్టుకుంటూ లేదా ఇంకేదో ఇబ్బంది పడుకుంటూ పని చేసినట్టయితే శని భగవానుడు వృత్తికారకుడు, వృత్తికి అధిపతి. ఎప్పుడైతే మీరు బాధపడుతూ తిట్టుకుంటూ పని చేస్తారో దానివల్ల చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అనేటువంటిది మీకు ఉంటుంది. ఆకస్మిక ధనము కాకపోగా అసలు ధనానికే ఎఫెక్ట్ అవుతుంది. కనుక ఆకస్మిక ధన ప్రాప్తికి ఖచ్చితంగా కూడా మనము నిమ్మకాయ పరిహారం చేసుకోవాలి. ఆకస్మిక ధన ప్రాప్తికి ప్రతిరోజు రాహుకాలం సమయంలో కానీ లేదా చాలా చెప్తూ ఉంటాను, ఏమిటి అంటే మనకు చందనము కడ్డీలు అని చెప్పి దొరుకుతాం. నాకు చందనం అంటే గంధం రిలేటెడ్, దీనికి చక్కగా కూడా రెడ్ కలరు త్రాడుతో ఒక 5 చందనపు కడ్డీలకు రెడ్ కలర్ త్రాడుతో ముడివేసి చక్కగా కూడా కొబ్బరి చెట్టుకు లేదా అరటి చెట్టుకు, ముఖ్యంగా అరటి చెట్టుకు ముడివేయాలి. అరటి చెట్టుకు ముడివేయడం వల్ల దీనివల్ల కూడా ఆకస్మిక ధన ప్రాప్తి, అంటే ఇదంతా బ్లాకేజెసే ఆకస్మిక ధన ప్రాప్తి అంటే. ఇప్పుడు గత 6 నెలల నుండి ఒక సైట్ అమ్ముడుపోవటం లేదు, మనం అనుకున్న రేట్ వస్తేనే మనకు కలిసి రావాలనే భావన, ఇలా చాలా ఉంటుంది. ఏదో రోడ్డు మీద వెళుతున్నాం,
మనకు బ్యాగ్ దొరికింది అందులో డబ్బులు ఉన్నాయంటే అది వేరు. అని ఆకస్మిక ధనలాభం అంటే అలానే ఆలోచిస్తున్నాను నేను. అట్లా కాదు, అట్లా ఉండదు, అది పనికి రాదు. ఎగ్జాక్ట్. అది దానికి 100 రేట్ల ఇబ్బంది ఉంటుంది. ఇవాళ అయ్యో మనం బాగున్నాం, మనం ఒకరి పొట్ట కొట్టామా లేదా తర్వాత సంగతి, కానీ ఏం చేసినా మన పిల్లల కోసమే కదా. అంటే నేను అన్న వర్షన్ ఏంది, పిల్లలు బాగుండాలి అంటే మనం ధర్మంగా ఉండాలి. కరెక్ట్. అంతే అంతే. ఇప్పుడు మనం ఏం చేసైనా అది ఫస్ట్ మన బాధ్యత, అది కుటుంబం అనేటువంటి. అంతే కదా. కనుక ఇక అది చాలా ఉన్నవి ఆకస్మిక ధన ప్రాప్తికి, నెంబర్ ఆఫ్ రెమెడీస్ ఉన్నవి, లేవు అని కాదు. మరొకటి కాటుక నిమ్మకాయ పరిహారం చెప్పారు ఒకటి, నిమ్మకాయ పరిహారము, అండ్ ఇప్పుడు ఈ చందనపు కడ్డీలు. ఇది గురువు బలమే, ఏదన్నా గురు బలం కావాలి. ఓకే ఓకే. ఇది రాహువు. నిమ్మకాయ ఏమిటంటే రాహువు. ఇక్కడ మనకు ముఖ్యంగా కూడా దుర్ముహూర్తం అని ఉంటుంది, దుర్ముహూర్త సమయం ఉంటుంది. ఈ దుర్ముహూర్తం సమయంలో దీపారాధన చేయాలి. దుర్ముహూర్త సమయంలోనే దీపారాధన చేయాలి. ఈ విధంగా కొత్తగా చెప్తున్నా. అవును, దుర్ముహూర్త సమయంలో దీపారాధన చేస్తే కేతువు వారికి యాక్టివేట్ అవుతాడు. ఓకే. కేతువు కానీ రాహువు కానీ నిజంగా ఒకరి జీవితంలో డౌన్ఫాల్ అవుతూ ఉన్న, టాప్ పొజిషన్కి వెళుతూ ఉన్న ఈ 2 గ్రహాలే. శని అని చెప్పి అందరూ అంటున్నారు కానీ చాలా తప్పు. ఓకే. రాహుగ్రహం కానీ కేతుగ్రహం కానీ ఈ 2 గ్రహాలు వారికి చక్కటి స్థానంలో ఉంటే, రాహు ఎక్కడ వృషభంలో ఉచ్చబొందుతాడు, కేతు వచ్చేసి వృశ్చికంలో ఉచ్చబొందుతాడు. అదే ఉల్టా అయితే ఇబ్బంది. ఇప్పుడు రాహు దశ స్టార్ట్ అయింది ఉదాహరణకు ఒక మనిషికి, ఈ సమయంలో నేను కెమెరా రిలేటెడ్ కానీ ఒక స్టూడియో పెడతాను అనుకున్నా, లేదా ఒక సినీ ఇండస్ట్రీకి వెళతాను అనుకున్నా ఫెయిల్ అవుతాడు. ఒక అమ్మాయి ఉంది, ఈ సమయంలో నేను హీరోయిన్గా నేను వెళ్ళాలి, లేదా యాంకర్గా వెళ్ళాలి, లేదా ఒక హీరోయిన్ సైడ్ క్యారెక్టర్కే వెళ్ళాలనుకున్నది, రాహు పీరియడే వచ్చింది. ఈ పీరియడ్లోనే వెళ్ళే పరిస్థితి ఉంటుంది. రాహువు కానీ కేతువు కానీ, లేదా చంద్రుడు వచ్చిన, శుక్రుడు చంద్రుడు, ఇట్లా. ముఖ్యంగా ఈ టైంలో వెళితే వీరి జాతకంలో రాహు బాగుందనుకోండి బాగుంటుంది, లేదా క్యాస్టింగ్ కౌచ్ అనో, లేదా మరొకటనో ఇష్యూస్ ఎదుర్కొంటారు. ఇంతే, అది అర్థమైపోతుంది మనకు చాట్లో. మీరు వెళ్ళకండి, బాగాలేదు సిచ్యువేషను అని చెప్తాం, వారు వింటే బాగుంటుంది. వర్షం పడేటువంటి పరిస్థితి, ఒక గొడుగు మాత్రం ఇవ్వగలుగుతాం మనము. అంతే. ఇప్పుడు వాతావరణ సూచిక వారు కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయి, 100% వర్షం పడుతుందని ఎవరు చెప్పరు, సూచనలు ఉన్నాయి అంటున్నారు ఇక్కడ. కనుక మన విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఓకే రైట్. అలాగే గురుగారు, రుణ బాధలు చాలా మందికి అతిపెద్ద సమస్య. రుణ బాధ దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలి? ఇందాక కూడా ఇప్పుడు రాంగ మీ దగ్గరికి చాలా ఏజ్డ్ 74, తను సుమారుగా 48 lakhs బయట నుంచి రావాలి, ఒక 10 lakhs బయట నుంచి ఈయన తెచ్చి కవర్ చేశాడు. ఏదో ఈయనకు వచ్చేది 48 lakhs ఉన్నవి. ఏంది అని అడిగితే నువ్వేం చేస్తావు చేసుకో, ఇప్పుడు ప్రజెంట్ కొంచెం టైట్ ఉన్నది, నువ్వేం చేస్తావు చేసుకో, అయిపోయింది. అంటే ఒకరు వాస్తవానికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్లో డబ్బులు మనము మెరవద్దు. అసలు మనం మెరుస్తూ కనబడితే మనల్ని డబ్బులు అడుగుతారు, మనకి ఇవ్వబుద్ధి అవుతుంది. మనము డౌన్ఫాల్ అయ్యే ఉండాలి. మరి అట్లా డౌన్ఫాల్ అయ్యి ఉందామన్నా కష్టమే. సొసైటీ యూనివర్స్ ఒప్పుకోదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీ పక్కన పెడదాము. ఇప్పుడు ప్రతి సెకండ్ యూనివర్స్కి తెలుసు మనం చేసేది. కనుక మనం ఒక అబద్ధం ఆడుకుంటే ఏముంటాం? ఇప్పుడు మనం ఒక కార్లో తిరిగే స్టేటస్ ఉంది, నేను ఆటోలో తిరుగుతా అంటే అది పద్ధతి కాదు. కనుక రుణ బాధలు ఉండేటువంటి వారికి ఒకటే ఒక ఎక్సలెంట్ రెమెడీ ఏమిటి అంటే, నేను నెంబర్ ఆఫ్ ఛానల్స్లో చెప్తూ ఉంటా, మైత్రేయ ముహూర్తాన్ని ఫాలో కండి అని చెప్పి, అదొకటి. రెండవది మంగళవారం రోజు ఎప్పుడైనా కూడా ఎవరికైనా కూడా అప్పు అనేటువంటిది తీసుకోవద్దు. మంగళవారం రోజు అప్పు తీసుకోకూడదు. మనం విన్నారా, ఎవరికైనా ఇచ్చేది ఉంటే మంగళవారం ఇచ్చేసేయాలి. మంగళహోరం మనకు 12:40 నుండి 1:40 దాకా ఉంటుంది. ఈ సమయంలో నేను మీకు అప్పు ఇవ్వాలి, డబ్బులు ఇవ్వాలి. ఈ సమయంలో డబ్బులు ఇచ్చేస్తే తొందరగా తీరే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. విన్నరా, ఇంతే సింపుల్గా.
చాలా ఉన్నవి. ఉప్పు దానం చేయడం కావచ్చును, లేదా మనీ రిలేటెడ్ బ్లాకేజెస్, ఒక కాటుకకు సంబంధించింది చెప్పుదాం మళ్ళీ రెమెడీ ఆ, వీరికి. ఆ, ముఖ్యంగా మంగళవారం రోజు మాత్రము అప్పులు చేయకండి. రెండవది, శనివారం రోజు నూనెను ఇంటికి తీసుకొని రాకండి. నూనె లైక్ ఇప్పుడు వంట నూనె కానీ, ఓకే. పూజకు సంబంధించినటువంటి నూనె కానీ, ఇలాంటిది ఏది తీసుకొని రాకండి. మరొకటి, మంగళవారం రోజు పప్పు తినద్దు. ఓ, ఇది మాత్రం 100% మీరు పాటించి చూడండి. పప్పు మంగళవారం రోజు తినకుండా ఉండేటువంటి ప్రయత్నం చేయండి. ఎలాంటి పప్పు కూడా ఇంటికి తెచ్చుకోవద్దు. ఓకే. దీనివల్ల మరొక విషయం ఏమిటంటే, ఎవరైతే తిన్నటువంటి కంచము ప్లేట్ ఉంటుందో ఆ, అందులో తిన్న తర్వాత చెయ్యి కూడా కడగరాదు. చెయ్యి కడిగినా కూడా అప్పులు ఎక్కువ అవుతాయి. ఇవి చెబితే సిల్లి అనుకుంటారా మరి ఏమనుకుంటారో కానీ అది వారి ఇష్టము, కానీ 100% మాత్రం ఇదైతే ఉంటుంది ఉమ్, ఉమ్, ఖచ్చితంగా. దానికి మరొకటి, ఇంట్లో అసలు అన్నింటికంటే కూడా హ్యాపీ హోమ్ కావాలి. ఉమ్, హ్యాపీ హోమ్. ఈ అంతే కదా. బిజినెస్ ఇంతటి నా బిజీ లైఫ్లో ఇంటికి ఎప్పుడు వెళ్తున్నామో తెలియదు. పిల్లలతో మాట్లాడుతున్నామా, అసలు వారితో ప్రేమగా ఉంటున్నామా, లేదా భార్యతో ప్రేమగా ఉంటున్నామా, లేదా ఎప్పుడూ భార్య నవ్వుతూ ఉంటే, ఇది మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా, వారికి ఎంత తప్పున్నా కూడా అతి త్వరలో నెరవేరుతుంది. ఆ, ఇది మాత్రం. రెండవది, ఆడవారిని తక్కువ చేసి మాట్లాడిన శుక్రుడు కదా, లేడీస్ అంటేనే శుక్రుడు. లేడీస్తో ప్రేమగా మాట్లాడకున్నా, తీసేసినట్టు మాట్లాడినా కొంత ఆ శుక్రునికి సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఉంటుంది. ఓకే. లగ్జరీ లైఫ్ కావాలి అన్నా, సొసైటీలో గొప్ప పేరు, విఐపి హోదా రావాలన్నా, మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఉండొద్దు అనుకున్నా కూడా శుక్రుడు చంద్రుడు బాగా మనకు ఉపయోగపడాలి. ఉమ్, ఉమ్, శుక్రుడు చంద్రుడు. శుక్రుడు చంద్రుడు. శుక్రుడు అంటే ఏమిటి? మనకు వాస్తవానికి మన భార్య శుక్రుడే. శుక్ర స్థానం అది, ఓకే. కలత్ర స్థానం. కుజుడు కూడా వస్తుంది. భార్యను ఏం చేయాలి? గమ్మత్తుగా బయటికి తీసుకొని పోవాలి. భార్యను ఆనందంగా, ఇప్పుడు ఉదాహరణకు వైజాగ్ మనకు బీచ్ వ్యూ ఉండేటువంటి హోటల్ ఉంది. అవును. మన భార్యతో అక్కడికి వెళితే ఎంతో ఆనందపడుతుంది. సర్ప్రైజ్. తను ఎంత ఆనందపడుతూ ఉంటుందో, అంటే మొత్తానికే డబ్బులు లేవు, మేము అప్పులలో కూడుకొని ఉన్నాము, గురువుగారు ఇది చెప్తున్నారు అంటే, నేను భార్యను ఇబ్బంది పెట్టకుండా ఉండేటువంటి రెమెడీ చెప్తున్నాను ఇక్కడ. ఓకే. ఓకే. మిగిలినటువంటి వారికి వేరే రెమెడీ చెప్దాం. మిడిల్ క్లాస్ ఉండేటువంటి వారు భార్యను ఎప్పటికప్పుడు సుఖపెడుతూ ఉంటే, భార్య ఎప్పటికప్పుడు నవ్వుతూ ఉంటే, లక్ష్మీదేవి తప్పకుండా మన దగ్గరికి వస్తుంది. ఇది 100%. ఇక మరీ లేని అటువంటి వారికి సంబంధించి ఒక కాజోల్ అంటే కాటుకను శనివారం రోజు తీసుకోవాలి. మనము పడుకునేటువంటి తల కింద పెట్టుకొని పడుకోవాలి. దీనిని ఆదివారం రోజు సూర్యోదయం అయ్యాక 40-45 నిమిషాల లోపు ఎక్కడైనా రావి చెట్టు కానీ మర్రి చెట్టు కానీ ఉంటే ఒక జానెడు గొయ్యి తీసి అందులో పాతలు పెట్టేసి వెళ్ళిపోవాలి. ఇట్లా ఒక 5 వారాలు చేసిన మనీ బ్లాకేజెస్ కానీ, మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఏదున్నా కూడా తప్పకుండా మనకి ఇబ్బందులు అవుతుంది. అసలు మనీ ఇష్యూస్ అనేటువంటిది శనికి సంబంధించి కానీ, కుజుడు బాగా లేకుండా తప్ప మరి ఎందుకు పెద్ద గేమ్ రావు జాతకంలో. ఓకే. జాతకంలో కనుక అప్పుడు ఏం చేయాలి? జాతక పరిశోధన. ఇప్పుడు డాక్టర్ దగ్గర వెళ్ళాము, పలానా కాలు నొప్పి, కడుపు నొప్పి, ఏదో ఇంకేదో స్కానింగ్ చేస్తేనే కదా అసలు ఏమిటి, ఇంతకుముందు ఏమైనా వచ్చిందా రాలేదా ఏమిటి అనేది మనం దాని తగ్గట్టుగా తను ఏమన్నా ట్యాబ్లెట్స్ ఇవ్వగలుగుతాడు. ఓకే. అట్లాగే గురుగారు, డబ్బు బంగారం ఇంట్లో స్థిరంగా ఉండాలి, సాధ్యమేనా? సాధ్యమే అవుతుంది. సాధ్యమేనా అంటే ముందు మనము ప్యూర్ హార్ట్గా ఉండాలి ఫస్ట్. ఓకే. మనము ప్యూర్ హార్ట్గా ఉండాలి. ఓకే. ఒకరిని ఎగతాళి చేసినట్టు మనం మాట్లాడినా, అబ్బో ఇది మొత్తం, అంటే ఉదాహరణ చెప్తున్నా, నగలు దిగేసుకొని వచ్చింది అనేటువంటి విధంగా కుళ్ళుకున్నా, మనసులో కుళ్ళుబోతుతనం ఉన్నా కూడా నీ దగ్గర ఆగదు. ఓకే. 100% ఆగదు. అంతే. మీరు ఎన్ని పూజలు చేసినా కూడా ఆగదు. నేను ఓపెన్ చేయాలని చెప్తున్నా. లేదా నేను మొన్న జనరల్గా ఒక 4-5 అపాయింట్మెంట్స్లలో కూడా బంగారం లాస్ అయిపోయాం, బంగారము
9 తులాల మా కోడలిది చైన్ లాస్ అయిపోయింది, అవును. ఆ చెవి కమ్మలు దుద్దలు ఇవన్నీ లాస్ అయిపోయామని చెప్పేటువంటి వారికి ప్రశ్నాశాస్త్రం ద్వారా చూసి, అంటే వారి టైము ఆర్ రిలేటెడ్ కానీ ఇంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను, కొందరికి తులారాశి చెప్తున్నా కదా, తులారాశి, వృశ్చిక రాశి, వృషభ రాశి, ఇప్పుడు ఈ 3 రాశులకు సంబంధించి ముఖ్యంగా బంగారం లాస్ అయినటువంటి వారు చాలామంది ఉన్నారు. అవును. ఆ? కనుక గోల్డ్ మనకు నిలబడాలి అంటే లక్ష్మీదేవి ఆరాధన, అవసరమైనప్పుడు అవసరం రాని సమయంలో బంగారాన్ని తాకట్టులో పెట్టకూడదు. ఆహా. బంగారమును మనకు గురు పుష్యమి యోగం అనేటువంటిది ఒకటి వస్తుంది. ఓకే. గురువారము పుష్యమి నక్షత్రంతో కూడుకొని వచ్చినటువంటి ఆ యోగంలో రాళ్ళ ఉప్పును ఒక పాత్రలోకి తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసి కాసేపు అయిన తర్వాత మన ఒంటి మీద ఏవైతే మనం వేసుకొని ఉన్నామో బంగారాన్ని తీసి ఆ రాళ్ళ ఉప్పులో నానబెట్టినటువంటి ఆ యొక్క నీటిలో కాసేపు ఉంచి శుభ్రపరిచి దీన్ని చక్కగా తీసి మంచిగా తుడిచేసి మన ఇంట్లో ఉండేటువంటి అమ్మవారి ఫోటో ముందు పెట్టండి. ఎక్కడో వద్దు, ఓహో. అమ్మవారి ఫోటో ముందు పెట్టి నమస్కారం చేసుకొని, తల్లి ఇది నీది, నీ అనుగ్రహం వల్ల నేను వేసుకుంటున్నాను కావచ్చు, కానీ ఎప్పటికీ ఇది నీదే అని చెప్పి అమ్మవారికి నమస్కారం చేసుకుంటే ఆ బంగారం మీద ఎంతమంది కన్ను అయితే పడిందో అది పోతుంది. అంతే. అప్పుడు ఎందుకు ఉండదు? ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఉంటుంది. బట్ ఒకటి నేను చెప్తానండి, ఇవన్నీ చెప్పడానికి చాలా ఉంటుంది. జాతకరీత్యా ఏలినాటి శనిలో కానీ మిథున రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి 2021, 22, 23 నుండి కూడా ఇప్పుడు ప్రజెంట్గా కర్కాటక రాశి అండ్ సింహరాశి. సింహరాశికి 2023 జనవరి, ఫిబ్రవరి, మార్చి నుండి బాగాలేదు. ఇప్పటికి స్టిల్ ఈ రోజు వరకు అవమానాలా లేదా వాహన ప్రమాదాలా లేదా వాహనాలు దొంగతనానికి గురవడమా లేదా భార్యాభర్తలలో గొడవలా చాలా నలిగిపోతున్నారు. రెండవది మిథున రాశి, హౌస్ రిలేటెడ్ చేంజెసా లేదా వారు ఎంతో ఇష్టంగా కట్టుకున్నటువంటి ఇల్లు అమ్ముకోవడమా, బంగారము కుదబెట్టుకోవడమా, బంగారాన్ని లాస్ అవ్వడమా, ఇలా చాలా 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 నలిగిపోయి ఉన్నారు. ఇక వృశ్చిక రాశి, వృశ్చిక రాశికి సంబంధించినటువంటి వారు వీరు కూడా ఎంతో నలిగిపోయి ఉన్నారు. 21, 22, 23 నుంచి కూడా సొంత వారే మోసం చేసి ఉన్నారు, సొంత రిలేటివ్సే లేదా ల్యాండ్ రిలేటెడ్ మీద అమౌంట్ ఇన్వెస్ట్ చేసి కబ్జాకు గురైనటువంటి సందర్భాలు కూడా ఎన్నో ఉన్నవి. ఓకే. చాలా ఉన్నవి ఇట్లా. కనుక పరిస్థితి అట్లా ఉందంటే జాతక రీత్యా మనకి ఇబ్బందికరంగా ఉంటే కర్మ అనేటువంటిది అనుభవించాల్సిందే. సో అంటే ఇప్పుడు ఏదన్నా ఇట్లాంటి సమస్య ఉన్నప్పుడు జనరల్ పరిష్కారం ఒకటి ఉంటుంది, జాతక రీత్యా ఒక పరిష్కారం ఖచ్చితంగా. సో అది కావాలంటే మీతో మాట్లాడాలి. 100%. ఇప్పుడు మీ పేరు శ్రీనివాస్ అయినప్పటికీ మీకు ఒక లగ్నం ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ పుట్టిన సమయం ప్రకారం, దాన్ని బేస్ చేసుకోవాలి. బట్ మార్కెట్లో శ్రీనివాస్ గారనే తెలుసు కదా, దీన్ని బేస్ చేసుకోవాలి. ఈ రెండింటిని బేస్ చేసుకోండి ఒక చక్రం ఏర్పడుతుంది. దాన్ని బట్టి మన సాధన ఏదో ఇది సబ్జెక్టు మాత్రం ఉంటుంది, ఇది 100కు 50% మన సాధన, అమ్మవారి యొక్క సమాధానము. దానివల్ల మీకు 100కు 100% న్యాయం చేయాలి. మేము ఏదో నోటికి వచ్చింది మాట్లాడినా కూడా అది చాలా ఇప్పుడు నడుస్తుంది, ఈ సంవత్సరం నడుస్తుంది, వచ్చే సంవత్సరం నడుస్తుంది, ఎప్పటికో ఒకసారి బండి బోల్తా అవుతుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి. రైట్. ఇప్పుడు నాలాంటి వాళ్ళ కొందరు సమస్య చెప్తాను. మీరు డబ్బులు సంపాదిస్తుంటారు, ఖర్చు అయిపోతూ ఉంటాయి, ఏదో ఒక రూపంలో ఖర్చు నిలవదు డబ్బు. ఇట్లాంటి దానికి ఏంటి పరిష్కారం? ఇప్పుడు నేను మీ యొక్క స్టూడియోకి రావడం జరిగింది. అవును. వచ్చినటువంటి సందర్భంలో నేనే మిమ్మల్ని ఒక విషయం అడిగి ఉన్నాను. నేను పలానా సమయానికి వెళ్ళిపోవాలి, అవును, నాకు కొంత బాధ్యత ఉన్నది, నా 5:30కు టెంపుల్ నేను అక్కడ కనబడాలి. అవును. మీరు దీన్ని ఓకే గురుగారు అన్నారా, లేదా మీ ప్లేస్లో వేరే ఉంటే ఒక లుక్ ఇచ్చి ఓకే అనేటువంటి వారు కూడా ఉన్నారు. మాట చెప్తున్నా ఉదాహరణకు. మరొకరు అట్లయితే మరి రేపు పెట్టుకుందామా అనేటువంటి వారు కూడా ఉంటారు, కొంత వెటకారంగా. అంటే ఇక్కడ ఈ విషయం ఎందుకు చెప్తున్నా అనేది నేను మీకు చెప్తాను. అంటే నేను ఒక గెస్ట్ ఇక్కడ, నేను వచ్చేటువంటి సందర్భంలో ఒకవేళ మీరే నన్ను అడిగారు అనుకోండి, ఎంతసేపు ఉంటారు? అరగంట ఉంటారా,
గంట ఉంటారంటే నాకేమనిపిస్తుంది ఇక్కడ అరే ఇట్లా అంటున్నాడు ఏంటి అనుకుంటా. అంటావా అనుకో. లక్ష్మీదేవి అమ్మవారు మీ ఇంటికి వచ్చే సందర్భంలో నేను కరెంట్ బిల్లు కట్టాలి, నేను నల్ల బిల్లు కట్టాలి, నేను హాస్పిటల్ బిల్లు కట్టాలి, నేను ఇంకెక్కడో ఏదో బిల్లు కట్టాలి, మీరు ముందే ప్రిపేర్ ప్లాన్ చేసుకొని ఉన్నారు. అవును, అర్థమైందా? రేపు శాలరీ పడుతుంది 1,72,000 మీరు లెక్క వేసుకొని పెట్టుకున్నారు ఇక్కడ. అమ్మవారు ఒక గెస్ట్ నీకు వచ్చింది, అది రాగానే తోసేసారు ఇక్కడ. హాస్పిటల్ దోసిండ్రు, ఎటో దోసేసారు. తను బాధపడుతుంది. ఎందుకు బాధపడదు? సరే మీ అవసరం నిమిత్తము మీరు కట్టుకున్నారు డబ్బు, కాదని అనట్లేదు. ఒక 24 hours దాన్ని స్ట్రక్ చేయండి, 24 గంటలు దాన్ని ఆపే ప్రయత్నం చేయండి. ఎమర్జెన్సీ ఉంటే కట్టుకోండి, కట్టుకోవద్దని అనడం లేదు, ఖచ్చితంగా కట్టుకోండి. ఒక 24 hours బ్యాంకులో అమౌంట్ పడిందా ఉండనియండి. బై హ్యాండ్ చేతికి ఇచ్చారా, తీసుకెళ్ళి పక్కన పెట్టు ఉండని. రేపు ఇచ్చారనుకో, ఇవాళ ఇవ్వలేదు అబద్ధం ఆడండి, రేపు ఇచ్చారనుకుందాం. ఏదైనా రాళ్ళ ఉప్పు అనేటువంటిది ఈ యొక్క కలియుగంలో మోస్ట్ పవర్ఫుల్. ఓకే, రాళ్ళ ఉప్పు మట్టి పాత్రలో వేసి ఈ డబ్బును ఒక 1 day అక్కడ నిల్వ ఉంచండి. ఓకే, ఒక లిక్కర్ రిలేటెడ్ దందా నడిచేటువంటి నుండి ఎంతోమంది కూలి పని చేసేటువంటి వారి డబ్బు వెళ్తుంది. నెంబర్ ఆఫ్ వారి దగ్గర నుంచి డబ్బు వెళ్తుంది అక్కడికి. ఎంతో నెగిటివ్ అయిపోతుంది, డబ్బు మొత్తం నెగిటివ్ అవుతుంది. ఆ డబ్బు పనిచేసే వారికి కానీ అటు కానీ ఇటు కానీ పంచుతూ ఉంటారు. ఈ నెగిటివ్నే వారు తీసుకొని పోతారు వాస్తవానికి కూడా. దీనిని ఒక రాళ్ళ ఉప్పులో 1 day ఉంచడం వల్ల కొంత పాజిటివిటీ అనేటువంటిది ఉంటుంది. దాని నుండి వచ్చేటువంటి ఆ నెగిటివిటీ మనకు అక్కడే అయిపోతుంది. అంటే రాళ్ళ ఉప్పు డబ్బా తీసుకుని అందులో మట్టి పాత్రలో 1 kg రాళ్ళ ఉప్పు పోసేసి అందులో యొక్క డబ్బు పెట్టేసి మూత పెట్టడం వల్ల తప్పకుండా డబ్బు నిలబడే పరిస్థితి ఉంటుంది మన ఇంట్లో. 100% నిలబడుతుంది. వెనకటి కాలంలో నేను చెప్తాను ఖచ్చితంగా కూడా, అంటే ఇప్పటి సిచ్యువేషన్, ఇప్పటి పరిస్థితి అంతా స్కానర్లు యొక్క అంతా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ వచ్చింది. కానీ ఫ్రీడమ్ ఫైటర్స్ కానీ వారు శాలరీస్ మన పింఛన్ వచ్చినప్పుడు గమ్మున పోయేది, 3వ కంటికి తెలియకుండా తీసుకువచ్చేది, బీరోలో దాచిపెట్టేది. 1-2 రోజులు అబద్ధం ఆడేది, ఇంకా రాలేదు, రేపు వస్తుంది, ఎల్లుండి వస్తుంది, ఎల్లుండి రా తీసుకో, డబ్బులు తీసి వారికి ఇచ్చేది. ఎంతో వినయంగా డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి కూడా ఒక పద్ధతి ఉంటుంది. ఎట్లా పడితే అట్లా ఇస్తారు, ఇట్లా బై హ్యాండ్ తీసుకోని చెప్పి కానీ ఇట్లా కాకుండా అది మరొక వీడియోలో వారికి చేద్దాం. ఎక్సలెంట్గా డబ్బులు ఎట్లా ఇవ్వాలి, ఆ డబ్బులు ఇచ్చేటువంటి విధంగా ఎట్లా ఇస్తే మళ్ళీ మనకు అవి రిటర్న్ వస్తాయి, అది కూడా ఉంటుంది టెక్నిక్ ఖచ్చితంగా మనీ రిలేటెడ్లో. కనుక ఇలా ఇవి స్మార్ట్ రెమెడీస్ అండి ఇవన్నీ కూడా. ఇప్పుడు ఇవాళ రేపు మీరు కూర్చొని 1 గంట సేపు విష్ణు సహస్ర పారాయణం చెయ్యి, లక్ష్మీ సహస్రనామాలు చదవండి, మరొకటి చేయండి, ఓపిక లేవు. నేను ఈ మాట అనద్దు, కానీ చెప్తున్నా నేను విషయానికి. ఎందుకంటే నేను కనుక వారికి సంబంధించి కొంత స్మార్ట్ రెమెడీస్ చేసుకుంటూ ఉంటే జాతకరీత్యా ఇది తోడవుతుంది, తప్పకుండా బాగుంటుంది. ఎందుకు బాగుంటుంది? అట్లాగే ఇంకొక బ్యాచ్ ఉంటుంది, అప్పులు కావాలి అంటే ఎవరైనా ఫ్రెండ్స్ ఇస్తే బాగుండు, అప్పు తీసుకోవాలి, లేదంటే వ్యాపారం కోసం అప్పు చేయాలి, ఆ డబ్బు రావాలి అంటే ఏం చేయాలి? అంటే మిత్రుల నుంచి కానీ ఆర్థిక సంస్థల నుంచి కానీ డబ్బు రావాలి మనకి, అప్పుగాను సహాయంగాను డబ్బు పుట్టాలి అంటే రైట్, డబ్బు పుట్టాలి. నన్ను అడిగితే మాత్రం అది చాలా తప్పు విషయం. అది డబ్బు మనం ఎప్పుడూ కూడా ₹1 బిల్ల కూడా ఎదుటి వ్యక్తి నుంచి మనం ఆశించకూడదు, అప్పు అనేటువంటిది చెయ్యకూడదు. ఓకే, ఈ అప్పు చేయడం వల్ల ఇంట్లో భార్యాభర్తలకు ఉండేటువంటి బాండింగ్ అనేటువంటిది లాస్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అప్పు మూలకంగా కొంత మనకు హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ కూడా వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక ఉన్న దాంట్లోనే హ్యాపీగా ఉంటేనే బాగుంటుంది. ఇక అప్పు పుట్టాలి అనేటువంటి విషయమైనా, డబ్బు రావాలి అనేటువంటి విషయమైనా ఐశ్వర్య దీపం ఒకటే. మనం చెప్పి ఉన్నాం వీడియో మొదట్లో, ఐశ్వర్య దీపం అనేటువంటిది మట్టి పాత్రలో రాళ్ళ ఉప్పు, దాని మీద 2 మట్టి ప్రమిదలు, ఒకటి తూర్పుకు, ఒకటి ఈశాన్యానికి, మరొకటి ఉత్తరానికి, ఈ వేసి దీపారాధన చేయడం వల్ల డబ్బు ఎక్కడి నుండో మనకు ఆకస్మిక ధన ప్రాప్తి అవుతుంది. అదే ఆకస్మిక ధన ప్రాప్తి. సో అప్పు పుట్టాలన్నా కూడా ఇదే. ఓకే, ఎందుకంటే జాతకంలో వద్దన్నా
సమాజం నడిచేది అప్పు మీదే. అప్పు మీదనే. ఇప్పుడు ఒక శాస్త్రం ఉంటుంది కదా, ఇక మోటు శాస్త్రం అని చెప్పలేము. ఇప్పుడు లంగతనం కానీ దొంగతనం కానీ తెలియకుండా ఉండదు, ఎప్పటికైనా బయటపడుతుంది. ఎన్ని అప్పులు అని చేస్తారు, ఈ అప్పుకు ఇంకో అప్పు, ఆ అప్పుకు ఇంకో మరొక అప్పు, ఈ చివరాఖరికి ఏమవుతుంది, సూసైడ్ అటుంటే లేదా ఐపీ, నువ్వేం చేసుకుంటా చేసుకోపో. దీనివల్ల ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్ మీద, నీ కుటుంబం మీద ఇంపాక్ట్ ఉంటుంది. నీ కొడుకులకా పిల్లలకా సంతానం కాకపోవడమా, కుజుడే కదా అప్పు కారకుడు. ఇప్పటికీ 15 ఏళ్ళైనా సంతానం కాని వారు ఉన్నారు. ఎందుకు? వారు గత జన్మలో చేసినటువంటి అప్పులు ఎగ్గొట్టినటువంటి కారణంగానే ఉంటారు. ఎందుకు ఉంటారు సార్, విన్నారా? కనుక అది ఒక్క రూపాయి కూడా పరుల సొమ్ము పాము వంటిది అని చెప్పి ఎప్పుడో చెప్పి ఉన్నారు. కనుక అది అప్పు కానివ్వండి, అది ఏదైనా కానివ్వండి, 10 రూపాయలు వచ్చినాయా అక్కడ మంది అక్కడ తినండి ఉండండి. ఇక్కడ ఏమైంది అంటే పులిని చూసి నక్కవాత పెట్టుకున్నట్టు అయింది పరిస్థితి. ఎవరినో చూసి నేను అట్లుండాలని, లేదా మరొకరిని చూసి నేను ఇది కావాలి అని కానీ, నేను ఇది కొనాలి అని కానీ, దేనికి ఉన్న దాంట్లో నడిపి ఈ రిటర్న్ గిఫ్ట్స్, వివాహాలు, పెళ్లిళ్ళు, ఈ రిటర్న్ గిఫ్ట్స్ అని కొన్ని వేలకు వేల ఇవ్వడము, లేనివాడు కూడా రిటర్న్ గిఫ్ట్స్ అని చెప్పి పెట్టుకొని ఇవ్వడం, డబ్బు ఖర్చు ఇదంతా కదా. అవును, ఒకరిని చూసి ఒకరు. కనుక దయచేసి అప్పు జోలికి పోకుండా ఉండండి. దయచేసి చెప్తున్నా, అది ఒక పాము కాదు, అది మా మోస్ట్ డేంజర్. అది కరెక్ట్. రైట్. వివాహాల ప్రస్తావన తెచ్చారు కాబట్టి ఈ సమాజాన్ని ఇప్పుడు పట్టి పీడిస్తున్న అనేక రుగ్మతల్లో ఈ వైవాహ బంధం విచ్ఛిన్నం కావడం అనేది ఇప్పుడు చాలా ఆందోళనకరంగా ఉంది. అసలు ప్రేమ పెళ్లి కావచ్చు, ఏ పెళ్లి కావచ్చు, గంటల్లో విడాకులు అవుతున్నాయి, 2 గంటల్లో విడాకులు అవుతున్నాయి, రోజుల్లో, నెలల్లో. ఏంటి గురుగారు, ఏం జరుగుతుంది అసలు? వాస్తవానికి ఒక వయసులో ఉండేటువంటి సందర్భంలో, ఇప్పుడు మన అదేదో సినిమాలో చెప్తారు, ఈ వయసు నుంచి ఈ వయసులో చేయాల్సిన ముచ్చట ఆ వయసులో, ఆ విధంలో చదువుకునేటువంటి వయసు సందర్భంలో ఈ 2 వీలర్లని, ఫ్యాషన్ అని, వారి జాతక రీత్యా ఉండే. ఇప్పుడు ఇందులో 100 మందిలో 10 మంది టాప్ పోస్ట్ మంచిగా చదువుకుంటారు, మంచి పోస్టుకి వెళ్తారు. 90 మంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఇక్కడ కోరికలు, ఇప్పుడు అమ్మాయిని చూస్తూ ఉన్నారు, అబ్బా అమ్మాయి బాగుంది అని మాట్లాడాలని కానీ, లేదా ఇంకేదో ఇలాంటి విషయాలలో. ఇప్పుడు ఉదాహరణకు నేను ఇక్కడ నుండి పలానా మల్కాజ్గిరికి వెళ్ళాలి. అవును. త్రోవలో నాకు ఎన్నో కనబడతాయి. టీ షాప్ కనబడవచ్చును, బార్ షాప్ కనబడవచ్చును, రెస్టారెంట్ కనబడవచ్చును, టెంపుల్ కనబడవచ్చును, లేదా ఏదైనా కనబడవచ్చు, ఐస్ క్రీమ్ షాప్ కనబడవచ్చు. నేను వెళ్ళే గమ్యం ఏమిటి? మల్కాజ్గిరి. నేను ఎక్కడ ఆగినా నాకు కొంత సమయం వేస్ట్ అవుతుంది, లేదా నాకు బ్యాడ్ నేమ్ రావచ్చును, మరొకటి ఏదైనా కావచ్చు. నీ గమ్యం ఏమిటి? చదువులో నువ్వేమిటి? ఎంటెకా, బీటెకా, ఎంబీఏనా, వాటెవర్ ఏదైనా కావచ్చు. ఇంజనీరింగ్ చదువుతావా, ఎంబీఏ మన డాక్టర్ అవుతావా, ఈ గమ్యమే నీకు కనబడాలి. కానీ ఈ చెడు అలవాట్లు కానీ, ఈ మధ్యలో ఉండేటువంటి ఫ్రెండ్స్ కానీ, ఈ ఇంకా ఏదైనా అంటే అక్కడ వెళ్ళే గమ్యం లేట్ అవుతుంది, మధ్యలో ఇక్కడ ఇబ్బందులు. కనుక అయితే ఇక్కడ నుండి మొదలైనటువంటి ఈ జీవితము కొందరు వివాహం దాకా తీసుకెళ్తారు. లవ్ అని చెప్పి వివాహం దాకా తీసుకెళ్తారు. మరి కొందరు లవ్ కమ్ అరేంజ్డ్ చేయించి వివాహం చేసుకుంటారు. మరి కొందరు ఇక వారి వయసు రీత్యా, మీరు నమ్మరు, 2006 అమ్మాయి, ఎన్నేళ్ళు ఉంటాయి ఇప్పటికి? పుట్టియా డేట్ ఆఫ్ బర్త్? 2006 అంటే 18-16 ఏళ్ళు ఉంటుంది. 18 అంతే కదా, 18-19 అనుకోండి, ఇక 5 6. ఆ అమ్మాయి లేచిపోతే తల్లికి ఎంత బాధ అండి. నాకు కాల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఏడ్చుడు ఒకటే తక్కువ, పావు అంటే ఏడ్చిందా ఆమె. నేనేం చేయాలి? నాకు ఎంత బాధ అనిపిస్తుంది గురువు గారు అంటే, మనం ఏం చేయలేని పరిస్థితి. కనుక దయచేసి అది తప్పు, అది 100% తప్పు నిర్ణయాలు, అది 100% అది ఇది నిజము అని చెప్పి నేను అనను. ఎందుకు అంటే
రేపటి కాలంలో మీరు అల్లారు ముద్దుగా ఉండేటువంటి మీరు మీ యొక్క ఈగో రీత్యా కేవలం ఎవరికైతే జాతకంలో సప్తమాతు కుజుడు సూర్యుడు కలిసి ఉన్నా, లగ్నాతు సూర్యుడు కుజుడు కలిసి ఉన్నా, లేదా రెండో స్థానంలో సూర్యుడు కుజుడు నీచబడ్డా, లేదా సప్తమ దృష్టి అష్టమ దృష్టి శని దృష్టి పడిన, సప్తమాతు రాహు కేతువులు నీచపడి ఉన్న 100% అవి డివార్స్ దాకా వెళ్ళడమా, గొడవలు అవ్వడమా, లేదా ఆ పీరియడ్ వచ్చినప్పుడు వీరు దూరం కావడమా చాలా ఎదురైతే అంతే. కనుక ముందే జాతకాన్ని చూసుకొని బాగుందా, యా ఓకే, రెండు లగ్నాలు వేసుకోవాలి. వీరి రెండవ స్వభావం మాట తీరు ఏ విధంగా ఉంటుంది, వీరు వీరి యొక్క అత్తగారితో ఏ విధంగా ఉంటారు, వీరు వీరి మామగారితో ఏ విధంగా ఉంటారు, వీరు సంతానం ఎట్లా ఉంది, యా ఓకే ఎవ్రీథింగ్ ఫైన్ అమ్మా ఓకే అంటే ఇవన్నీ చూస్తే మరి పెళ్ళిళ్ళుగా. ఎగ్జాక్ట్లీ. అవునా కాదా? ఇవన్నీ చూస్తే మళ్ళీ పెళ్ళిళ్ళుగా. ఇంకా అవే కాదు, ఈ మధ్య షష్టాష్టకాలని ఇంకేమో చెప్తున్నారు, చాలా కొత్త కొత్త ఇవన్నీ చూస్తే వివాహాలు కావు మరి మళ్ళా. అట్లా బాధే. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడున్నటువంటి ట్రెండ్కు తగ్గట్టుగా చూసుకుంటేనే మంచిది అని నా సజెషన్. ఓకే, అంటే ట్రెండ్కి తగ్గట్టుగా అంటే ఇప్పుడున్నటువంటి ఇప్పుడు గొడవలు 6 నెలలు, 3 నెలలు, అంటే మనకు కట్నం ఇవ్వలేదని చెప్పి ఇబ్బంది పెట్టేవారు ఉన్నారు. ఇప్పటికీ ఏదో రకమైన టార్చర్ పెట్టేవారు కూడా ఉన్నారు. వాస్తవానికి ఏం చేయాలి మరి? అంటే ముహూర్తాలు సరే, అది కూడా మీరే పెడతారు. ఏమంటున్నా సార్, ఇప్పుడు అంటే పరిహారం లాంటిది ఉందా? ఒక విషయం నేను చెప్తున్నా, నేను వేదం నేర్చుకున్నానని చెప్పట్లేదు. ఓకే ఓకే, నా సబ్జెక్ట్ నాది. ఇక్కడ నేను ఆమె ఆస్ట్రాలజర్. అంటే ఏమిటి? కంప్లీట్ గ్రహాలకు సంబంధించి ఏది ఎట్లా ఉంటే బాగుంటుంది ఏమిటి అనేటువంటి విధంగా. రైట్. ఒక డాక్టరు కంటి డాక్టర్ ఉంటాడు, ఒక డాక్టరు పండ్ల డాక్టర్ ఉంటాడు, మరొక డాక్టర్ బ్రెయిన్ ఆపరేషన్ చేసే డాక్టర్ ఉంటాడు, ఈ కాళ్ళకు లెగ్ రిలేటెడ్ డాక్టర్ ఉంటాడు. ఈ లెగ్ రిలేటెడ్ డాక్టర్ను వచ్చి నీకు తలకు ఆపరేషన్ ఏమిటి చేస్తారా? చేయలేరు కదా. రైట్. కనుక వేదం నేర్చుకున్న వారు కానీ, ఈ పంచాంగ కర్తలు కానీ, ఈ ముహూర్తాలు పెట్టేవారు కానీ వీరు వేరే ఉంటారు. ఓకే, అంటే మేము పెట్టాము అని అనట్లేదు, నేను పెడతాను, ముహూర్తాలు పెడతాను, నేను చూస్తాను, చూడాలి అనట్లేదు. ఇక్కడ కొందరు సబ్జెక్టు తెలియక సరే తోసేస్తారు. మనం ఏం చేయలేము. అది ఇప్పుడు అంత అయిపోయిన తర్వాత, అంత చెరువు నీళ్ళు పోయి చెరువు వెనుక పడ్డ తర్వాత ఏం చేస్తాం? అది సెకండ్ ఒపీనియన్, థర్డ్ ఒపీనియన్ తీసుకోవచ్చుగా? ముహూర్తం పెట్టిన దాని మీద తీసుకోవచ్చు. 100% తీసుకుంటేనే మంచిది. ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గర వెళ్ళాము, ఫలానా ఆపరేషన్ సజెషన్ చేశారు, అయినా సెకండ్ ఒపీనియన్ పోతలేమా? ఇది కూడా అంతే కదండి. ఖచ్చితంగా వెళితేనే బాగుంటుంది. ఖచ్చితంగా. ఓకే, రైట్. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు, ఇది ఎవర్ ఎండింగ్ సబ్జెక్ట్, నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్. దీనికి ఏమన్నా పరిష్కారాలు ఉంటాయా? భార్యాభర్తలలో సార్ ఒకటే విషయం చెప్తాను నేను. దాన్ని ఏమంటారంటే, ఒక ఇద్దరు ఫ్రెండ్స్ అరై తొరై కొట్టుకున్నా, వీడు చెప్పేట్టున్న విషయం వానికి అర్థం కాకున్నా 2-3 సార్లు అడుగుతాడు. అర్థం కాలేదురా నువ్వు చెప్పింది ఏంద్రా, చెప్పురా, మళ్ళీ చెప్పు. అరే అట్లా కాదురా, ఇదిరా పరిస్థితి, ఇట్లా చేద్దాం. యా ఓకేరా ఓకే. కొత్తగా వివాహం అయినటువంటి వారు అంత బాండింగ్ ఉండలేరు. ఎందుకుంటారు? కరెక్ట్. ఏమంటే ఏం జరుగుతుందో అనొచ్చునా, అనరాదా, మరి ఏంది? కొందరికి మన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేక, కొందరికి అర్థం కాక, భార్యకేమో చెప్పరాక పోతుంది, భర్తకేమో అర్థం చేసుకోలేకపోతుంది. ఇక్కడ అర్థమైంది కదా నేను చెప్పింది. ఇది ఈ మెచ్యూరిటీ వీరికి ఉంటే ఏ సంసారం కూడా ఇబ్బంది కాదు. ఏ రెమెడీ వద్దు వీరికి చెప్పేది నేను, దయచేసి చెప్తున్నా కదా. ఒక 10 నిమిషాలు కూర్చొని ఫ్రెండ్గా మాట్లాడుకోండి. ప్రతిరోజు కొత్త ఫ్రెండ్గానే ట్రీట్ చేయండి. మీ ఈగో ఒప్పుకోదు, అయినా ఒప్పియండి. నేను పెళ్లి చేసుకున్నదే కదా, నా దగ్గరనే పడి ఉంటుంది, ఎందుకు ఒప్పుకోదు, నేను ఎందుకు ఉండాలి. మీ అమ్మ కంటే కూడా ఎక్కువ భార్య, తనకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. 100% కూడా ఇక్కడ జరిగింది అక్కడ కానీ, అక్కడ జరిగింది ఇక్కడ విషయాలు ఎప్పుడు చర్చించొద్దు. ఏదన్నా 4 గోడల మధ్యలో మాట్లాడుకోవాలి. ఖచ్చితంగా కూడా వారానికి ఒకసారి, లేదా 15 రోజులకు ఒకసారి, లేదా నెలకు ఒకసారి అయినా కూడా బయటికి వెళ్ళాలి. ఒక 2-3 రోజులు హ్యాపీగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. అప్పుడే మీకు ధనము. అంతే. ఇక ఏదో 18 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళండి,
లేదా అభిషేకాలు జరిపించుకోండి, ఎన్ని చేసినా మీకు చెప్పే అటువంటి పరిస్థితి లేదు అక్కడ. Correct. ఇప్పుడు 10 మాటలు తను మాట్లాడితే కానీ మీరు 2 మాట్లాడతలేరు. విన్నారా? 10 మాటలు తను మాట్లాడితే మీరు 2 భయపడుతూ మాట్లాడతలేరా, మరి లేదా ఈగోతో మాట్లాడతలేరా అనేది మీ చాట్ చూస్తే అర్థమవుతుంది మాకు. అప్పుడు ఏం రెమెడీ చేయాలి, సింపుల్ రెమెడీ అది ఉంటే చూద్దాం. అచ్చా. జస్ట్ నేను చెప్పేది ఇద్దరు బాండింగ్ మంచిగా ప్రేమగా ఉండండి. ఓకే. దయచేసి ఏదున్నా ఈ క్షణంతో ఈ వీడియో ఎవరైతే చూస్తారో దయచేసి వారు అప్పటి నుండే బాండింగ్గా ప్రేమగా ఉండే ప్రయత్నం చేయండి. ఓకే. అంతే. ఓకే. ప్రేమగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదైనా ఉంటే 1-2 సార్లు మెసేజ్ పెట్టండి. నేను మీకు ఇది చెప్పాలనుకున్నా, చెప్పలేకపోతున్నా, నాకు అట్లా మీతో మాట్లాడాలి అంటే నాకు భయం అవుతుంది, మెసేజ్ టైప్ చేయండి. ఇదే అసలైన రెమెడీ, ఇది సూపర్ రెమెడీ. అంతే కదా. తను కూడా అంతే. తను ఈమెతో చెప్పలేని పొజిషన్లో ఉన్నారు. నా భార్యకు బాగా ఈగో, నేను 2 విషయాలు మాట్లాడేలోపు తను 10 విషయాలు మాట్లాడుతుంది. అసలు నేను చెప్పుదామంటే కూడా అసలు వినపడట్లేదు, దాన్ని వినిపించుకోవడం లేదు. మా అత్తగారు కూడా అంతే. ఒక మెసేజ్ పెట్టు, నాన్న ఒక 10 నిమిషాలు మాట్లాడతా ప్లీజ్, ఎక్కడికైనా వెళ్ళి ఒకసారి మాట్లాడండి, అట్లా కాదు ఇట్లా మనం కలిసి ఉందాం. అలా వచ్చినప్పుడు తల దించుకోవాలి. అది ఎవరైనా ఒక బంధం నిలబడాలి అంటే 10 సార్లు కాదు, 100 సార్లు కాదు, 1000 సార్లు కాదు, 10,000 సార్లు అయినా తల దించుకోండి. మరి 10,000 సార్లు అయితే 1,00,000 సార్లు అంతే. బంధం కావాలి కదా అక్కడ, నిలబడాలిగా. కావాలంటే కావాలి. ఇక నన్ను ఏదో సిగరెట్తో కాలుస్తుండు, నన్ను టార్చర్ పెడుతుండు, నన్ను మరి ఇంకేదో పెడుతుండంటే వద్దు. ఇక నాకు అది ఆ చాట్ ఓపెన్ చేస్తే అర్థమవుతుంది. ఒకవేళ మన దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని చూపించుకుంటే చాట్ అర్థమైపోతుంది. ఓకే. సైకోనా లేదా మీ ప్రవర్తన ఏమిటి మనకు అర్థమైపోతుంది. దాన్ని బట్టి అమ్మ మీరు దూరం ఉన్నది ఉత్తమం. 100కు 99% మీరిద్దరు శివపార్వతులే. మిమ్మల్ని ఎప్పుడూ కలిపేటువంటి ప్రయత్నం చేస్తాం, అట్లా ఉండదు. కానీ నిజంగానే తన వల్ల మీరు ఇబ్బంది అనుభవిస్తున్నారు, ఇంక చేయలేము, నో ఆప్షన్. ఓకే, రైట్. అట్లాగే గురుగారు, ఇంకా పెళ్ళిళ్ళు కాకపోవడం అనే ఒక సమస్య. అంటే చాలా మంది ఎంత ప్రయత్నాలు చేసినా, మ్యారేజ్ బ్యూరోలు, బంధువులు ఏం చేసినా సరే కొందరికి పెళ్ళిళ్ళు కావు. ఏంటి వాళ్ళ సమస్య ఏంటి, దానికి పరిష్కారం ఏంటి? వివాహం అవటం లేదు అనుకున్నా, వివాహానికి సంబంధించినటువంటి విషయంలో అయినా ఎప్పుడైనా కూడా మనకు సప్తమ స్థానం ఏదైతే ఉందో, అష్టమ స్థానం ఏదైతే ఉందో అదొక్కసారి మనము చెక్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఈ సప్తమ స్థానం మీద కానీ అష్టమ స్థానం మీద కానీ కొంత గ్రహాలకు సంబంధించి చెడు గ్రహాల ప్రభావితం ఉందా, లేదా పంచమ భావం ఏమిటి అంటే సంతాన బలము కనుక మనకు తక్కువ ఉన్నట్టయితే వివాహం కూడా ఆలస్యమైంది. ఓహోహో, సంతాన బలం తక్కువ ఉంది, వివాహం కూడా ఆలస్యమైంది. నేను చాలా మంది కూడా జస్ట్ చాట్ ఓపెన్ చేసి, అమ్మ మీకు పీసీఓడి ప్రాబ్లం ఉంది, మీ సార్కు కౌంట్ తక్కువ ఉంది, మీరిద్దరు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకొని రండి అని చెప్తే వారు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేసుకొని రిపోర్ట్స్తో సహా నా దగ్గరకు వచ్చారు. అవును గురువు గారు మీరు చెప్పింది కరెక్టే, సో మీరు ఈ ఫుడ్ తీసుకోండి, మీరు ఈ మంత్రం చదువుకోండి, మీరు ఈ సమయంలో ఈ విధంగా ఉండండి, ఇంతే. 100% చెప్తున్నా. ఓకే. ఇక వివాహానికి సంబంధించింది అంటే మనిషి వ్యక్తిగత జీవితంలో ఒక 3 సార్లు వివాహానికి సంబంధించినటువంటి బలం అనేటువంటిది యాక్టివేషన్ అవుతుంది. ఓకే. విన్నారా? ఇది 22 నుంచి 23 సంవత్సరాల లోపు, 18 సంవత్సరాల నుంచి 22-23 సంవత్సరాల లోపు ఈ యాక్టివేషన్లో మనం ఎప్పుడు వివాహం చేసుకోవద్దు. ఇది మనము ఎదుగు బొదుగు అనేటువంటి లేని సమయం ఇది కనుక ఈ సమయంలో అమ్మాయి వివాహం ఏదైనా ఉంటే చేయించవచ్చు. అబ్బాయికి సంబంధించి ఈ సమయంలో మనం తొందర స్టెప్ తీసుకోవద్దు. ఓకే. అండ్ 22-23 సంవత్సరాలు దాటిన తర్వాత 27-28 ఇయర్స్లో ఆ టైం వరకు అబ్బాయి తప్పకుండా సెట్ కావాలి. ఆ విధంగా మీరు కష్టపడి చక్కగా సెట్ అయితే 27-28 సంవత్సరాల లోపు వివాహము, అటు పిమ్మట 31-32 ఇది దాటింది అంటే కష్టాల పాలయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది, కొంచెం కష్టంగా ఉంటుంది. ఓకే. జాతకరీత్యా కొంచెం కష్టంగా ఉంటుంది. కొందరికి 38 ఏళ్ళ కూడా అయ్యేటువంటి వారికి ఉంటుంది. ఇక అప్పుడు ఏమిటి, కులాంతర వివాహాలు కానీ జరిగే ఛాన్సెస్ ఉంటాయి. కనుక గురువు శని సప్తమాత కలిసి ఉన్న, అష్టమాత కలిసి ఉన్న వివాహం ఆలస్యం అవుతూ కొంత మన క్యాస్ట్ కాక అదర్ క్యాస్ట్ వివాహం చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఓకే. ఖచ్చితంగా. బుధ శుక్రుల కలయిక 3వ స్థానంలో ఉన్న
జాతకంలో 11వ స్థానంలో ఉన్న 12వ స్థానంలో ఉన్న లవ్ మ్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇట్లా. ఓకే ఓకే ఈ దశ ఏం నడుస్తుంది ఏమిటని చూసుకుంటే ఈ టైంలో మీకు వివాహం అయిపోతుంది, అంతే చెప్పేయచ్చు. రైట్ రైట్ గురువు గారు, ఇప్పుడు అత్యంత కీలకమైన విభాగంలోకి ఎంటర్ అవుతున్నాం మనం. క్లుప్తంగా చెప్పినా సరే కొంచెం ఇంపార్టెంట్ ప్రశ్నలు. ఈ మధ్య ఒక గురువు గారు మాట్లాడుతూ ఆ, మంత్రి లోకేష్కి ప్రమోషన్ ఉంది, అట్లాగే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రికి కూడా ప్రమోషన్ ఉంది అని ఒక మాట పాడారు. అంటే చాలా మందిలో డౌట్ ఏంటంటే చంద్రబాబుకి ఏమైనా ఆరోగ్య భంగం అలాంటిది ఏమైనా కలుగుతుందా ఏంటి అనేది ఒక భయం ఉంది అందరిలో. దీనికి ఏం చెప్తారు మీరు? మీరు అడిగినటువంటి ప్రశ్నకు 2025 3వ నెల తర్వాత పవన్ కళ్యాణ్ జాతకానికి ఎక్సలెంట్గా ఉండబోతున్నది. ఇంకా చాలా ఎక్సలెంట్గా మారబోయేటువంటి పరిస్థితి. ఓ, తను ఆల్రెడీ కూడా ఎలినాటి శనికి సంబంధించినటువంటి ఎండింగ్ దశలో నేను నెంబర్ ఆఫ్ ఛానల్స్లో కూడా చెప్పి ఉన్నాను. ఎప్పుడు అంటే మనకు ఇది జూన్లో ఎలక్షన్స్ అంటే జనవరి నుండే సుమారుగా కూడా నేను చెప్తూ వచ్చాను, చిటికేసి మరి చెప్పుకుంటూ వచ్చా. అవును. ఖచ్చితంగా గెలుస్తాడు, గెలవబోతున్నాడు అనేటువంటి పాయింట్ కానీ ఇద్దరు చార్ట్స్ కూడా తీసుకొని కూడా మనము ఎక్సలెంట్ కూడా చెప్పుకుంటూ రావడం జరిగింది. అండ్ ఇప్పుడు కూడా 2025 తర్వాత కూడా మాస్ ఫాలోయింగ్ అధికంగా పెరగబోతూ ఉన్నది. ఇప్పుడు ఉన్నటువంటి దానికంటే కూడా అధికంగా పెరగబోతుంటుంది పవన్ కళ్యాణ్ గారికి. ఇది ఖచ్చితము. ఎందుకు అంటే ఏదైతే శని భగవానుడు ఉన్నాడో మకర రాశికి 3వ స్థానానికి వెళ్ళబోతున్నాడు. 3వ స్థానానికి వెళితే ఇక అది బంగారమే. ఎప్పుడు ఎవరికైతే 3వ స్థానంలో అంటే ఏలినాటి శనిని విడిచి 2వ స్థానం అంటే ఇక అది 3వ దశ, ఇక 3వ స్థానానికి వెళతాడో సమాజంలో ఈ యొక్క శని భగవానుడు అప్పటికే 7.5 సంవత్సరాలు 8 సంవత్సరాలు కూడా తనని చాలా ఇబ్బంది పెట్టి 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 అద్భుతమైనటువంటి పొజిషన్ ఇవ్వడం జరిగింది. యూనివర్స్ ఇక్కడ సీఎం 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 అని అరవడం వల్ల ఏదో ఒక సీఎం అయితే ఇవ్వడం జరిగింది. యూనివర్స్ డిప్యూటీ సీఎం తను గెలుస్తాడు అని అందరికీ తెలుసు. డిప్యూటీ సీఎం అవడం అయితే మిరాకిలే కదా. అసలు ఒక నెల రోజుల ముందు వరకు గెలిచిన కూడా అనుకోలే. యాక్చువల్లీ చాలా మంది పందాలు కట్టారు. అవును, కానీ 100% నేనైతే జనవరి నుంచి చాలా పాజిటివ్ గానే ఉన్నా. తన చాట్ మొత్తం నా దగ్గర ఉంది కనుక జనవరి ఫిబ్రవరి నుంచి కూడా 100% గెలుస్తారు. వంగ గీత గారిది కూడా నా దగ్గర ఉండొచ్చు, తనది కూడా. ఎందుకంటే ఇద్దరిది కొంచెం డిఫరెంట్ గా చార్ట్స్ నడుస్తూ ఉన్నది. ఎందుకు అంటే 2005 అనుకుంటా పిఆర్పి పార్టీ పెట్టినప్పుడు చిరంజీవి గారు 5 కదా, అప్పుడు నడిచినటువంటి దశ ఇప్పుడు పవన్ కళ్యాణ్కి నడుస్తుంది. పవన్ కళ్యాణ్ వంగ గీత గారికి అప్పుడు నడిచినటువంటి దశ, అప్పుడు తను ఎంపీ అయింది అప్పుడు. అండ్ కొన్ని రోజులు తను యొక్క రాజకీయంగా కొన్ని రోజులు ట్రావెల్ కూడా చేసింది. ఇప్పుడు సేమ్ అదే దశ. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి రాహు దశ, గురువు దశ, గురువులో రాహువు. అప్పుడు రాహులో గురువు మైనస్ ఇస్తే గురువులో రాహువు లాస్ట్ ఇయర్ పవన్ కళ్యాణ్ గారికి కొంత ఇబ్బందికరంగా దశ బాగాలేదు. ఇప్పుడు దశ బాగుంది. వంగగీత గారి దశ బాగాలేదు. సరే, అది ఏదైనా పవన్ కళ్యాణ్ గారి జాతక రీత్యా ఇప్పుడు ఉన్నటువంటి పదవికి ఖచ్చితంగా న్యాయం చేస్తూ ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. దీని తర్వాత 25లో చంద్రబాబు నాయుడు గారికి హెల్త్ ఇష్యూస్ అంటే కేతు ఎంటర్ కాబోతున్నాడు. కేతు అంటేనే కొంత ఆరోగ్య సమస్యలు. ఆరోగ్య సమస్యలలో భాగంగా కొన్ని రోజులు ఏదో రెస్ట్ ఉండేటువంటి పరిస్థితి, కానీ అంతా పూర్తిగా అయితే కాదు. కనుక తప్పకుండా తన ఆరోగ్యానికి పెద్ద భంగం అయితే లేదు, కొంత మాత్రమైతే డిస్టర్బెన్స్ ఉంది. అండ్ అంటే లైక్ ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న బాత్రూంలో కాలు జారిపడి కొన్ని రోజులు బెడ్ రెస్ట్ ఏ విధంగా అయితే ఉన్నాడో, లైక్ మేబీ ఏదైనా కావచ్చును కానీ ఇదే అని చెప్పి మనం చెప్పలేము. కనుక లోకేష్ గారికి కూడా మేషరాశి కనుక తప్పకుండా తనకు జాతకరీత్యా కొంత 2025 3వ నెల దాటిన తర్వాత ఏలినాటి శని ప్రారంభమైంది. ఏలినాటి శనిలో ఇతను మాస్ ఫాలోయింగ్ ఏదైతే ఉందో ఇతనికి కూడా కొంచెం పెరిగేటువంటి పరిస్థితి. ఈ పదవి కాకుండా అంటే వర్క్ ప్రెషర్ అవుతుంది, బర్డెన్. ఇప్పుడు ఒక వ్యక్తి ఒక కుండ మాత్రమే తీసుకొని వెళ్ళగలుగుతాడు, 2 కుండలు ఇస్తే తీసుకువెళ్తాడు, కానీ వర్క్ బర్డెన్ అవుతుంది.
అట్లా వర్క్ ప్రెషర్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. ఏదేమైనా 2025 ప్రమోషన్ కాదు 25 ఉమ్, కొంత ఓకే ఉమ్, అంతే. ఉమ్, ఏదున్నా మళ్ళీ ఎలక్షన్స్ ఇక ఓకే అప్పుడే ఎక్సలెంట్ పరిస్థితి. రైట్. ఇంకొకటి గురుగా, అంటే జనసేన టీడీపీ మైత్రి ఎలా ఉండబోతుంది? మధ్యకాలంలో కొంచెం ఏదో ఆ, అసహజంగా కనబడుతుంది వ్యవహారాలు. తప్పకుండా అట్లాంటిదైతే ఏది ఉండదు. ఓకే. ఏదున్నా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో వారు 4 గోడల మధ్యలో చర్చించుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఎన్నో అవరోధాలు కానీ ఎన్నో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు చూసి వారు ఆ స్టెప్ తీసుకున్నారు. ఓకే. కనుక దీనికి వారు సమాధానం ప్రజలకు చెప్పాలి. అవును. కనుక ఇలాంటిదైనా కూడా వారు బయటికి రానియకుండా ఉంటేనే మంచిది. అలాంటి పరిస్థితి అయితే రాదు. ఓకే. వీరి గ్రహాల రీత్యా కానీ వీరి యొక్క మనకు జనసేన అని కానీ లేదా టీడీపీ రీత్యా కూడా అయితే రాదు. ఓకే. ఓకే. ఖచ్చితంగా. రైట్. ఇక తెలంగాణకు వస్తే రేవంత్ రెడ్డి గారు, ఆయన పరిపాలన అవన్నీ చూస్తున్నాం మనం. వారి భవిష్యత్తు ఎట్లా ఉండబోతుంది? నెగిటివ్ గా మాట్లాడుతున్నారు ఆయన గురించి. విషయం ఏమిటి అంటే, నేను ఆల్రెడీ ఒక వీడియో మొదట్లోనే చెప్పి ఉన్నాను. ఓకే. ఆర్ రిలేటెడ్ బాగాలేదు. అచ్చా. వీడియో కింద ఎవరైనా కామెంట్ పెట్టవచ్చు. ఓహో. అది రమాదేవి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ రాకేష్ కానీ రోషన్ కానీ అచ్చా. ఎవరైతే ఏమిటి, అదేవిధంగా ఎవరైనా ప్రా రిలేటెడ్ కానీ ప్రసాద్ కానీ ప్రమోద్ కానీ రాజ్ తరుణ్ హీరో. అయ్యో, ఇప్పుడు ఒకటి అని కాదు కదా, ఇన్ని ఉన్నాయి కదా. కనుక ప్రజెంట్ నెగిటివిటీ ఉంది. 25 4 నెలలు దాటిన తర్వాత అది వీళ్ళే చూస్తారు. మళ్ళీ కమ్ బ్యాక్. డోంట్ వరీ. అవునా? కేటీఆర్ జైలుకి వెళ్తాడా? కేటీఆర్ గారికి సంబంధించింది ఏది ఉన్నా కూడా 100కు 100% తనకు అద్భుతమైనటువంటి ప్రజల్లో తప్పకుండా ఒక ఐటీ మినిస్టరు ఈ విధంగా ఉండాలి అనేటువంటి విధంగా తను తప్పకుండా ప్రజల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి. అదేవిధంగా తన జాతకరీత్యా కొంత నెగిటివ్ ఉన్నప్పటికీ కూడా తప్పకుండా జయించి ముందుకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు కవిత గారి లాగా అన్ని రోజులు ఉండేటువంటి పరిస్థితి ఉండదు. జస్ట్ ఎంక్వైరీ లాగా అంతే తప్పించి ఏది ఉండదు. సో వెళ్ళి వస్తాడు అంతే. ఓకే. సో థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా గురుగారితో మొదటి పార్ట్. రెండో పార్ట్ కోసం ఎదురు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కీప్ వాచింగ్.